రేయ్ నీ అప్ప పొద్దున్నే జాను ఫేస్ ఊహించుకుని లేపుదాం అనుకుంటే నీ ఫేస్ చూపించి భయపెట్టా కుదరా. నా ఫేస్ కంటరా సంతూర్ సోప్తో స్నానం చేయకపోయినా అందంగానే ఉంటుంది. నీకు తెలుసు కదరా జాను రోజు ఈ టైం కాల్ చేస్తుందని, లేవగానే తన మొహం చూడాలని ఫోన్ నా దగ్గరే పెట్టుకుంటానని. బాబు నీకో దండం. అవును నాకు డౌట్ రా, ఎప్పుడో 10th క్లాస్ ఎగ్జామ్స్లో పరిచయమైన అమ్మాయిని లవ్ చేయడం ఏంటి, ఆ అమ్మాయి నేను ఎప్పుడు కలుస్తుందా అని వెయిట్ చేయడం ఏంటి, తీరా అమ్మాయి రాకపోగా నువ్వు ఇలా కలలకంటూ డిసప్పాయింట్ అవడం ఏంట్రా? దాన్నేరా ప్రేమంటారు. నువ్వు కూడా పడితే తెలుస్తుందిలే. బాబు నాకు వద్దురా నాయన, ఈ ప్రేమలో దోమలో మనం పడలేం కానీ, పైగా ఇప్పుడు బయట హౌస్ రెంట్లు గ్యాస్ బిల్లు ఎలా ఉన్నాయో తెలుసా? పైగా ఈ అమ్మాయిలేమో లవర్ని చంపేయడాలు, పెళ్ళాలేమో మొగుల్ని చంపేయడాలు, ఇవన్నీ వింటుంటే పెళ్ళి పెళ్ళమన్న మాట వింటే చాలు భయమేసేస్తుంది. షిట్ ఏమైందిరా? ఫోన్కు టైం అయింది. షో వీడు మళ్ళీ మొదటికి వచ్చాడ్రా. అరే చూడు, ఈరోజు ఖచ్చితంగా నీ కాల్ లిఫ్ట్ చేయదు. రేయ్ రోజు లిఫ్ట్ చేయడం చూస్తున్నావు కదరా, కొత్తగా అడుగుతున్నావేంటి? రోజులు మారాయి నాన్న, బయట చూడట్లా? సరే ఈరోజు చూడు, ఖచ్చితంగా నీ ఫోన్ లిఫ్ట్ చేయదు. అప్పుడైనా సరే నా మాట నమ్మి నువ్వు మారుతావు. ఎత్తదు, నాకు తెలుసు ఎత్తదు. హలో, ఇప్పుడేమంటావురా? ఏమంటా, ఎప్పటికైనా బాధపడుతూ నా దగ్గరికి మందు తాగడానికి వస్తావంట. పోబే. ఏంటి మళ్ళీ వంశీతో గొడవ? మాకిది మామూలే కదా. సరే చెప్పు, ఏం చేస్తున్నావు? ఏముంది, రోజులానే అమ్మతో టెర్రస్ మీద బట్టలు ఆరేసి వస్తా అని చెప్పొచ్చా. అయినా నువ్వు రోజు ఈ టైంకి నాతో కాల్ మాట్లాడకపోతే ఉండలేవుగా. నేను ఉండలేను. సరే నువ్వు ఉండగలవా? ఉండలేకే కదా ఈ కాల్స్. ఈరోజు కల్లోకి ఏ డ్రెస్ వేసుకుని వచ్చాను? గ్రీన్ కుర్తా, బ్లూ జీన్స్, బ్లూ కలర్ బొట్టు. కాదు కాదు కాదు, బ్లాక్ కలర్ బొట్టు. ఎలారా రోజు ఇంత కరెక్ట్గా చెప్తున్నావు? ఏ ఊరుగా నేనేదో నోటుకొచ్చింది చెప్తున్నాను. నేనేం ఫీల్ అవ్వకూడదని నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం రా, కావాలంటే సెల్ఫీ తీసి పంపిస్తా చూడు. చూసావా, ఇప్పటికైనా నమ్ముతావా? నమ్ముతాలే కానీ ఇంకా ఎన్ని రోజులు ఫొటోస్లో ఎలా? మనం కలిసి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? తెలుసులే. ఎన్ని రోజులు చెప్పు. నాకు గుర్తుంది, ముందు నీకు గుర్తుందా? 4745 రోజులు. కాదు 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 కాదు, 4744.5 రోజు. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయి వెళ్ళిపోయినప్పటి నుంచి మొదలు కాబట్టి. రోజు రోజు లెక్కేసుకుంటూ కూర్చుంటే గుర్తుండక ఏమవుతుందిరా నా అమర ప్రేమికులారా? పోబే నువ్వు. ఏంటి నిన్ను కదిలే అంది. అవును కానీ ఇంకెన్ని రోజులు ఇలా ఫోన్స్లో? మనం ఎప్పుడు కలిసేది? చెప్పా కదా, టైం వచ్చినప్పుడని. అదే ఆ టైం ఎప్పుడు వస్తుందా అంటున్నా. పోను పని చేయనా, నేనే నీ దగ్గర రానా? వద్దు, నీకు ఆల్రెడీ చెప్పా కదా టైం వచ్చినప్పుడు మనమే కలుస్తామని. టైంని మనమే తీసుకుని వస్తే చాలా సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సరేలే కానీ నువ్వు చెప్పు. 1-2 రోజులు అంటే పర్వాలేదు కానీ ఇలా లెక్క పెట్టలేనన్ని రోజులు కలవకుండా ఉండడం అంటే చాలా కష్టం కదా. కష్టమే కానీ తప్పదు. రే పిచ్చనా కొడకల్లారా, రోజు మాట్లాడుకునేది ఏం మాట్లాడుకుంటారా? ఏదైనా కొత్తగా మాట్లాడుకుంటారా? సరే కానీ నైట్ పడుకునే దగ్గర నుంచి మార్నింగ్ లేచేంత వరకు ఏమని ఆలోచించో నా గురించి? సరే సరే, టైం అయింది, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. ఇంకాసేపు మాట్లాడొచ్చు కదా. ఆఫీస్కి వెళ్ళకెళ్ళకు, నీతోనే కదరా మాట్లాడతాను. సరే సరే, వెయిట్ చేస్తుంటా. సరే బాయ్, లవ్ యూ.
ఏరా కొంచెం కూడా సిగ్గేట్లేదారా? లేదురా, అందుకేగా నేను ఫ్రెండ్గా చేసుకున్నా. రేయ్ నేను రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను రా. రోజు మీ సోదరులకు చచ్చిపోతున్నా. సరేరా, పోతే పో. ఇవాళ జాను వాళ్ళ ఆఫీస్లో ఒక అమ్మాయిని పరిచయం చేద్దాం అనుకున్నా. సరే పోతే పో. నేను కామెడీ చేశాను మావా, నీకు అర్థం కాలా? ఇందాకేదో గ్యాస్ బిల్ ఏదో అన్నావు. నేను కట్టుకుంటా మావా, నేను కట్టుకుంటా కదా, నీకెందుకు? అవును, ఎందుకే మా చెల్లెముంది. ఆహా. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పొచ్చుగా. నువ్వే చెప్పు. అవును, ఏం కూర? కోడిగుడ్ల కూర. ఏంటి? ఏం లేదు. సరే, గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. జాను, లవ్ యూ. ఓకే, బాయ్. దోమరా దోమ. ఫీల్ అవ్వలేదు కదా? ఒక్క అమ్మాయి ఐడి కోసం రా ఇదంతా. అది కానీ రాకపోని 100 దోమల్ని చంపేంత వారిచ్చి మరీ చంపుతావు. అయితే ఐడి వద్దంటావు. మామ ఈ చంపే దోమ వాళ్ళని చూడు. అలా రా దారికి. ఓకే. లిఫ్ట్ చేయవేంట్రా? హలో. రే, ఫోన్ ఎత్తవేరా? నైట్ నీ ఫోటో చూసి పడుకునేసరికి టైమే తెలియలేదు. టైం అయింది. ఇంకాసేపు ఉందిగా. ఆ టైం కాదురా, మనం కలవబోయే టైం అయింది. ఏంటి? ఫ్యామిలీ మొత్తం మన ఊరు షిఫ్ట్ అవుతున్నాం. ఇక నుంచి అక్కడే. ఏమంటున్నావే? నిజమా? నిజం రా, నీ మీదొట్టు. ఎప్పుడు మనం కలిసేది? ఇంకా 3 days మాత్రమే. ఆల్మోస్ట్ అంతా ప్యాక్ అయిపోయింది. ఇంకా మేము రావడమే లేటు. అవునా? నిజం చెప్పు. నువ్వు నిజంగానే చెప్తున్నావా, నన్ను ఆట పట్టిస్తున్నావా? అబ్బా, ఇంత పొద్దుటే నిన్ను ఆట పట్టించడం నాకు సరదా మరి. ఓకే సీరియస్ అవ్వకు. సరే, రెడీగా ఉండు, మరి కలుద్దాం. ఇన్నాళ్ళు వెయిట్ చేసిన వాడిని ఇంకా 3 days వెయిట్ చేయలేనా? చేస్తాను, వెయిట్ చేస్తూ ఉంటాను. వచ్చేస్తాను. బాయ్. ఓకే, బాయ్. జాను, నాకేం తెలియదు, అమ్మాయి అనుకోకింది. ఈయన కూడా గోకిందా? ఏమైందిరా? రేయ్, జాను వస్తుందిరా. అయితే దాన్ని కొట్టి చెప్పాలా, తట్టు కూడా చెప్పచ్చు? ఆనందంలో తట్టుకోలేక ఇలా చెప్పేశా. ఇలా చెప్పావు, సర్లే, నువ్వైనా సుఖంగా ఉండు. హాయ్ జాను. హాయ్. మార్నింగ్ ఒకటి అడుగుదాం అనుకుని మర్చిపోయాను. ఏంటి? సడన్గా అదేంటి హైదరాబాద్ షిఫ్టింగ్, అది కూడా 3 daysలో? అదా, నాన్నగారు ఊరిని చాలా మిస్ అవుతున్నారంట. సో అందుకే షిఫ్ట్ అయిపోదామన్నారు. అవును, మరీ 3 daysలోనా? షిఫ్ట్ అయిపోవాలని వచ్చిన ఆలోచన ఇప్పుడే, కానీ బుర్రలో పురుగు మాత్రం 6 months నుండి తిరుగుతుందంట. అందుకే వెళ్ళిపోదామన్నారు. ఓ, మా నాన్నగారు అంతేలే, ఏదైనా ఇమీడియట్ డెసిషన్ అప్పటికప్పుడే తీసుకుంటారు. ఏదైతే ఏంటి, అంతా మన మంచికేగా. అవును, ఇంతకీ మనం కలిసే రోజు నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటున్నావు? నువ్వే చెప్పు. నేను నీకు కొనిచ్చిన వైట్ షర్ట్, బ్లూ జీన్స్ ఉంది కదా, అది వేసుకునిరా. నాకు నిన్ను ఆ డ్రెస్లో చూడాలని ఎప్పటి నుంచో కోరిక. ఓకే, మరి నువ్వు? నాదేముంది, నువ్వు కొనిచ్చిన డ్రెస్ ఉందిగా, అది వేసుకుని వచ్చేస్తా. జాను, మనం కలవబోయేది ఫస్ట్ టైం కదా, అంతే స్పెషల్గా ఉండాలి. అందుకని మంచి చీర కట్టుకుని రావచ్చు కదా. చీర ఏం కుదరదు. జాను 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 ప్లీజ్, జాను ప్లీజ్. జాను, ఎప్పుడు చీర కట్టను నేను. సడన్గా చీర కడితే మా నాన్నకు డౌట్ వస్తుంది, అందుకే వద్దు. జాను ప్లీజ్. అవన్నీ కుదరవు బాబు. జాను ప్లీజే జాను. నో మీన్స్ నో, అంతే. ఓకే.
సార్ ఆ హైవే మీద ఫ్లాట్స్ చాలా మంచి ఫ్లాట్స్ సార్ అవి. ఎస్ సార్. రేయ్ జాను ఫోన్లో ఉందిరా. రే ఫోన్లోనే కదరా, ఏదో పక్కన ఉన్నట్టు మాట్లాడతావేంటి? జాను 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 ప్లీజ్ జాను జాను నోరా. జాను జాను ప్లీజే, అట్లీస్ట్ చున్నీనైనా చీరలా కట్టుకుని రా జాను. రే నో మీన్స్ నో. అరే నువ్వు లైన్లో ఉండరా, లైన్లో ఉండు. నో నో నో. జాను రే ఇప్పటికిప్పుడు శారీ అంటే ఎన్ని కావాలో తెలుసా? మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ బ్యాంగిల్స్ చాలా కావాలి. కుదరదు. జాను ప్లీజ్ జాను. సరే. ఎస్ థ్యాంక్స్ జాను, లవ్ యూ జాను. లవ్ యూ. రేయ్ జాను చీర కట్టుకొస్తుందిరా. ఏం పర్లేదు. అచ్చం నువ్వు కలగన్నట్టే ఉన్నానా?